Hey guys, welcome back. ఎలా ఉన్నారు? మీతో చాలా బాగున్నాము. అండ్ దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ కొత్త కార్ తీసుకోబోతున్నాం ముఖేష్‌కి. అండ్ ఆఫ్ కోర్స్ నా కార్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడబోతుండే. సో, బై ద వే దిస్ ఈస్ ఎపిసోడ్ 6 ఆఫ్ బర్త్‌డే సీరీస్. అండ్ ఇఫ్ మీరు నా ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యుండుంటే ఎవ్రీ ఇయర్ మన బర్త్‌డే మంత్‌లో ఎయిదర్ కార్ బుకింగో, కార్ డెలివరీయో జరుగుతూనే ఉండే. సో, ఇఫ్ మీరు నా నా ఛానెల్‌లో ఫస్ట్ బర్త్‌డే సీరీస్ చెక్‌ఔట్ చేసుండుంటే లైక్ 2021లో అదే మేము కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫస్ట్ బర్త్‌డే. ఆ టైంలో నా బర్త్‌డే రోజు మేము డాజ్ షోరూమ్‌కి వెళ్ళడం జరిగింది. సో, జస్ట్ టు బుక్ ద కార్ విచ్ ఈస్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఇదంతా నేను ఒక ఫుల్ లెంగ్త్ వీడియోలో ఇన్ డీటెయిల్‌గా పోస్ట్ చేశాను. ఇఫ్ మీరు ఇంకా చెక్‌ఔట్ చేయకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇంకా ఆ రోజే కార్ డిసైడ్ చేయడం, కలర్ డిసైడ్ చేయడం, టెస్ట్ డ్రైవ్ చేయడం అండ్ బుక్ చేయడం అన్నీ అయిపోయినాయన్నమాట. బట్ వి డిడ్ంట్ టేక్ థాట్ కార్. బట్ సేమ్ అలాంటిదే విచ్ ఈస్ హై ఎండ్ మోడల్ మనం సెప్టెంబర్ 1 ఆన్ మై డాడ్ బర్త్‌డే అయితే కార్ డెలివరీ అయితే తీసుకున్నాము. విచ్ ఈస్ ఫ్రమ్ కార్స్ 24. దిస్ ఈస్ నాట్ ఎ బ్రాండ్ న్యూ కార్. ఇట్స్ సెకండ్స్ కార్ 2018 ఆర్‌టీ మోడల్ అన్నమాట. యాక్చువల్లీ ఎందుకు ఈ మోడల్ తీసుకున్నాను ఏంటో అన్నది కూడా ఇన్ డీటెయిల్డ్‌గా ఎందుకు బ్రాండ్ న్యూ తీసుకోలేదని చెప్పి ఇన్ డీటెయిల్‌గా మేము ఒక వీడియోలో కూడా పెట్టున్నాము. అది వెళ్లి చెక్‌ఔట్ చేయండి. సో దట్ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇది మేము కార్స్ 24లో 2021లో యాక్చువల్ కోట్ చేసింది 101,000కి. బట్ మనం 95,000కి తీసుకున్నాము. విచ్ ఈస్ లైక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ తోటి, ఆఫర్స్ తోటి మనకి 5% రెడ్యూస్ అయింది. విచ్ వి గాట్ ఇట్ ఫర్ ఎ వెరీ బెస్ట్ డీల్. ఇంకా బ్రాండ్ న్యూ బేసిక్ మోడల్ అయితే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. విచ్ మనకి రీసేల్ వాల్యూ కూడా చాలా తక్కువ అయింది. బట్ మనం ఇది సెకండ్స్‌లో తీసుకోవడం వల్ల మనం ఎంతైతే కొన్నామో అంతే ప్రైస్ మనకు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. సో, ఇక్కడ మీరు ఎస్టిమేషన్ చూసుండుంటే మేము 2022లో ఎస్టిమేట్ ఏపిచ్చామనమాట. ఈ కార్ వాల్యూని 105కి కోట్ చేశారు. సో, డుబ్సిల్‌లో అండ్ ఈవెన్ ఫర్ కార్స్ 24లో గాని ఎక్కడ చూసినా సరే దీని వాల్యూ అంతే ఉందనమాట. సో, ఇది 2022లో మేము దీన్ని సేల్ చేయడానికని చెప్పి వి పుట్ ఇట్ ఇన్ డుబ్సిల్ అనమాట. ఎందుకంటే ఆ టైంలో మేము కార్ చేంజ్ చేయాలనుకున్నాము. విచ్ ఈస్ లైక్ వి వాంట్ టు టేక్ ద ప్రాడో అనమాట. అండ్ ఇంకా ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ 2022లో కార్ బుక్ చేయడానికైతే వెళ్ళాము టొయోటా షోరూమ్‌కి ఫర్ ప్రాడో. యాక్చువల్లీ ఇంకొక 1 మంత్‌లో మన చార్జర్ తీసుకొని 1 ఇయర్ అయిపోతుంది కాబట్టి, సో కొత్త కార్ తీసుకుందాం అని చెప్పి ఆల్రెడీ 1 ఇయర్ యూజ్ చేస్తాం కాబట్టి న్యూ కార్ తీసుకుందాం బ్రాండ్ న్యూ అని. సో టొయోటా షోరూమ్‌కైతే వెళ్ళాం. అప్పటికే మనమైతే ఈ చార్జర్‌నయితే సేల్‌కైతే పెట్టేసినాము డుబ్సిల్‌లో 105కి అయితే. యాక్చువల్లీ అయితే అప్పటికే మనం ముందు కార్స్ 24లో అండ్ అదర్ షోరూమ్స్‌లో చెక్‌ఔట్ చేసాము. వాళ్ళు మనకి కోట్ చేసినప్పుడు బానే చేసినారు. బట్ మనం సేల్ చేస్తాం అన్నప్పుడు దాన్ని 71,000కి, 80,000కి అని చెప్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గరే మనం 95,000 తీసుకున్నప్పుడు వాళ్ళు మనకి 100,000 మనం ఎంత తీసుకున్నామో అంత వాల్యూ ఖచ్చితంగా ఇవ్వరు. బట్ మన దగ్గర వాళ్ళు తక్కువ తీసుకొని వాళ్ళు మాత్రం ఎక్కువకి సేల్ చేసారు. ఎందుకంటే కార్ వాల్యూ అలాంటిది. ఈజీగా 95,000 కానీ 100,000కి వెళ్ళిపోద్దనమాట. ఇఫ్ మీరు డుబ్సిల్‌లో చెక్‌ఔట్ చేస్తే మేము అది చూసే ఓకే. ఇది రీసేల్‌కి బావుంటదని అలా సెలెక్ట్ చేసుకొని దాన్ని తీసుకోవడం జరిగింది. సో, ముఖేష్‌కి అది ఇష్టం లేదనమాట. వాడు తక్కువకి నా దగ్గర తీసుకొని వాడు ఎక్కువకి అమ్ముకోవడం నాకిష్టం లేదని చెప్పి డుబ్సిల్‌లో యాడ్ అయితే పెట్టాము. సో, ఈ డుబ్సిల్ యాడ్ ఎలా ఉంటదో మీకు తెలుసు కదా! ఇట్స్ ఎ పెయిడ్ యాప్ అనమాట. అంటే లైక్ మనకు ఓఎల్ఎక్స్ ఎలా ఉంటది ఇండియాలో సేమ్ అట్లనే 90% పెయిడ్, 5% డిపెండ్స్ ఆన్ ద కేటగిరీ వైస్ అయితే పే చేయాల్సి ఉంటుందనమాట. ఇలాంటి కార్స్ లాంటి వాల్యూస్ అయితే మాత్రం ఈజీగా ఒక 500 దిరహమ్స్ లేదంటే కార్ సేల్ అయ్యేటప్పుడు 5% కమిషన్ ఇవ్వడం అలాంటివి చేయాలి. సో, మేమేం చేసామంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ పేయింగ్ 500 దిరహమ్స్ ఫర్ దిస్ మేము 5% కమిషనే తీసుకోమన్నాం. ఎందుకంటే మొత్తం తనే చూసుకుంటాడు. లైక్ ఎవాల్యుయేషన్, బ్యాంక్ ప్రాసెస్, లోన్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ తనే అనమాట. సో, జస్ట్ మనము ఈ లైక్ కార్ ఇచ్చేయడమే. యాక్చువల్లీ మేము ఇదే ఎందుకు ఆప్ట్ చేసుకున్నామంటే వాడు 105కి కోట్ చేసాడు. ఒకవేళ ఎవరైనా 100,000కి తీసుకున్నా 5% పోయిన కమిషన్ మనకి 95,000 మనం తీసుకున్న దానికి తీసుకున్న అమౌంట్ వచ్చేస్తుంది కాబట్టి విచ్ ఈస్ లైక్ ఎ గుడ్ డీల్. సో, అందుకనే మేము ఇంకా అట్లా 5% కమిషన్‌కి డుబ్సిల్‌లో అయితే పెట్టడం జరిగింది యాడ్. యాక్చువల్లీ ఇక్కడ 23 మోడల్ లేనే లేదు. వాళ్ళనడిగితే ఇంకెప్పుడొస్తదో తెలీదు. కానీ ముఖేష్ ఏమోంచి వచ్చేస్తాడంట. నాకేం అర్థం కావట్లేదు. కార్ సేల్ చేశాక ఈ 23 మోడల్ రాకపోతే పరిస్థితి ఏంటా అని. యాక్చువల్లీ దేని గురించి యాక్చువల్లీ అక్కడ 2023 మోడల్ లేదు. ఎప్పుడొస్తదో తెలీదు. వాడు వస్తదని చెప్తున్నాడు. ముఖేష్ నమ్ముతున్నాడు. నాకేంటి కార్ సేల్ అయిపోతే ఇఫ్ మనం పెట్టిన డుబ్సిల్‌లో కార్ సేల్ అయిపోతే మనకి కార్ ఉండదు. అప్పుడు మన సిట్యుయేషన్ ఏంటి? ప్రాడో కూడా రాకపోతే అని. బట్ ముఖేష్ ఏంటి కార్ సేల్ అయిపోవడం కావాలి. ఫస్ట్ ఆ కార్ సేల్ అయిపోతే దెన్ మనం రెంట్ కార్ ఏదైనా తీసుకోవచ్చు. అంటిల్ అన్‌లెస్ ప్రాడో వచ్చినంత వరకు. తనకేంటి లైక్ ఎవ్రీ ఇయర్ కార్ చేంజ్ చేయడం లైక్ ఏదో
కార్స్ వచ్చి లైక్ ఫోన్ చేంజ్ చేసినట్టు కార్ చేంజ్ చేస్తూ ఉంటాడనమాట. తనకి ఎవ్రీ ఇయర్ కొత్త కార్ కావాలి. సో, తన ఇంటెన్షన్ అంతా కార్ సేల్ అయిపోవాలని. సో, అట్లనే మేము డుబ్సిల్‌లో ఆల్మోస్ట్ 1 మంత్ పెట్టడం జరిగింది యాడ్‌ని. బట్ వాడికి మేము చెప్పడం ఏమైందంటే, అంటిల్ అన్లెస్ అది 100 అండ్ 1000 అడిగినంత వరకు ఎవరైనా అడిగితే వాళ్ళని మాకు కాంటాక్ట్ చేయమని చెప్పు. లేదంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయకని చెప్పి సో, ముఖేష్ చెప్పేసాడనమాట. ఎందుకంటే తనకి అంతకన్నా తక్కువకి సేల్ చేయడం ఇష్టం లేదు. జస్ట్ బికాజ్ కార్స్ 24 వాడు 2017 మోడల్‌ని కూడా 115కి పెట్టినప్పుడు నాది 2018 మోడల్ ఆర్‌టీది. సో, నేనెందుకు తక్కువకి ఇవ్వాలని చెప్పి హి వాస్ ఆన్ ఇట్ అనమాట. బట్ అందరూ అడిగేది 80,000కి అట్లనే అడగడం జరిగింది. సో, అందుకోసం తనింకా లేదు. ఈ ఇయర్ నేను కార్ సేల్ చేయను. ఇంకొక 1 మోర్ ఇయర్ యూజ్ చేసి అప్పుడు కాస్ట్ 80,000కి ఇస్తానని చెప్పి సో, అట్లా మేము మా ప్రాడోని గివ్ అప్ అయితే ఇచ్చేసినాం అనమాట. ఆ ఇయర్ 2022లో. సో, వి కంటిన్యూడ్ ద సేమ్ చార్జర్ ఫర్ 2022. అండ్ దిస్ ఈస్ 2023 విచ్ ఇస్ ద బెస్ట్ ఇయర్ ఫర్ మీ అండ్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఇయర్ కూడా మాకు. ఎందుకంటే ఈ ఇయర్‌లో ఒకటి కాదు 2 కార్లు తీసుకోవాలి. అండ్ దట్ టూ ముఖేష్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు కార్ తీసుకున్నా ఫుల్ క్యాష్ ఆన్ టైమ్ పే చేసేస్తాడనమాట. ఫర్ సమ్ అదర్ బెనిఫిట్స్ కోసం అని చెప్పి. సో, ఈఎంఐ లోన్స్ ఏం పెట్టకుండా అరౌండ్ 200,000, 300,000 తీసుకురావాలి అదే ఇయర్‌లో అంటే కొంచెం కష్టమైతది కదా! 2 కొత్త కార్లు అంటే. సో, అందుకే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ అన్నాను. సో, ఇది ఏప్రిల్‌లో నా కార్ తీసుకోవడం కోసం వీ హావ్ 2 ఆప్షన్స్. ఐదర్ ది శారీస్ ఆర్ రాఫర్ 2 కొత్తగా లాంచ్ అయ్యాయనమాట. సో, ఎయిదర్ ఎస్యూవీ ఆర్ సీడన్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ముఖేష్ కార్ అనమాట. ఒకవేళ తను ఎస్యూవీ తీసుకుంటే నేను సీడన్, తను సీడన్ తీసుకుంటే నేను ఎస్యూవీ తీసుకుందాం అని చెప్పి. సో, అట్లా నా కార్ అయితే బుక్ చేయడం జరిగింది. యారిస్ అయితే బుక్ చేసాము. అది 1 మంత్‌లో డెలివరీ అయిపోద్దని చెప్పారని చెప్పి. అండ్ దెన్ జూన్‌లో ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ విచ్ వి డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ దట్ మేము 71,000 75,000కో సేల్ అవుతదనుకున్న కారు ఐమ్ టాకింగ్ అబౌట్ ద చార్జర్ అది 86,000కి సేల్ అయింది. మీరు అబ్జర్వ్ చేసుంటే ఈ బర్త్‌డే సీరీస్ అంతా మేము రెంటెడ్ కార్‌లో తిరుగుతుండే. యాక్చువల్లీ ఏమైందంటే ఎవ్రీ ఇయర్ లాగా ఎస్టిమేట్ చేయించడానికెళ్ళాడు. జూన్‌లో జూన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్‌లో ఎనీకార్.కామ్ వాళ్ళు 84,000కి ఫస్ట్ కోట్ చేశారు. ఏమైందో తెలీదు ఆఫ్టర్ ఫర్దర్ డిస్కషన్ తర్వాత 86,000కి ఫైనల్ చేశారనమాట. ఇమ్మీడియేట్ ఆన్ స్పాట్ ఇంకా సెకండ్ థాట్ లేకుండా వెంటనే కార్ అయితే ఇచ్చేసినాము. ఎందుకంటే మేము 75కో, 80కో సేల్ అవుతదన్న దాన్ని 86,000కి వాడు తీసుకున్నప్పుడు ఇంకా ఆలోచిస్తారా ఎవరైనా? సో, నో సెకండ్ థాట్స్ అనమాట. సేల్ చేసేసినాం. అండ్ దెన్ వి కేమ్ ఫర్ ప్రాడో టు బుక్ ద ప్రాడో. బట్ ఏమైందో తెలీదా ఆ ఇయర్ వాస్ సో క్రేజీ అబౌట్ దిస్ సుప్రా. బేబీ ఇప్పుడు నువ్వు ఆ డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక సౌండ్ వచ్చింది తెలుసా? పున్ను ఎక్కడ కూర్చుంటుందో నాకు అర్థం కావట్లేదు. తీసుకున్నా తనకి కంఫర్టబుల్ ఉంటుందా? Hey, you wanna sit? No, you don't like this car? You like this car? వాడికి మిర్రరే పని. నైస్ సుప్రా 2 వీలరే. No, come here, sit. Yours car. Yours and daddy car this is. Oh my god. Yours and daddy car రా ఇది. ఇంత ఇట్స్ యువర్ కార్ డాడీ. నేను రాకూడదని ఫిక్స్ అయిపోయి ఇద్దరు 2 సీటర్ కార్ తీసుకుంటున్నారు. ఓకే నాట్ బ్యాడ్. ఉన్ను సీట్ పే డాడీ వన్ టాయ్స్. వాడు ఇప్పుడు ముందు ఆ బ్యాగ్ అసలు ఏదో అయిపోతున్నాడు. ఎన్ని కలర్స్ ఉన్నాయి. సన్ రూఫ్ ముఖేష్. This is BMW, complete BMW. BMW కి సన్ రూఫ్స్ ఉండవా? స్పోర్ట్స్ కోసే ఉన్నదే ఎంత గొద్దు, దీనికి సన్ రూఫ్ ఇంకేం పెడతాడే? సన్ రూఫ్ లేదు. మన పొన్ను ఏమైంది చేస్తుంది? బుర్ర బయట ఏటవుతుంది. అది మన డోర్ ఓపెన్ చేస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది సార్. స్టోరేజ్ ఒక ట్రాలీ తప్ప ఏది పోదు. అదేంటి వీలా? ఓకే, ఇంకా అసలు ఒక ట్రాలీ కూడా పోదు బేబీ. ఒక్క ట్రాలీ కూడా పోదు.
జస్ట్ ఆఫీస్ బ్యాగులు వెళ్తాయి అంతే. ఆఫీస్ బ్యాగ్ అసలు ఏందో ఎందుకు తీసుకుంటున్నావు అర్థం కావట్లేదు నాకు. స్పోర్ట్స్ కార్ ఇది. మనం స్పోర్ట్స్ కార్ లేవు. ఫెరారీ అట్లా నువ్వు లగేజ్ చేసుకుని వెళ్ళవు కదా. ఈ సంచి తీసుకుని వెళ్తారు. నైస్. రెడ్ కలర్ అయితే బాగుంటుంది. రెడ్ కలర్ బాగుంటుంది. ఇది కావాలంటే జూలై నీ బర్త్డేకి ఇప్పించేస్తాడు వీడు. ఇదే కావాలంటే ఎప్పుడో తీసుకునేవారం కదా. హెడ్సప్ డిస్ప్లే ఎన్ని ఉన్నాయి దీనికి? హెడ్సప్ డిస్ప్లే. అండ్ ఇక్కడ ముఖేష్ నాకు కార్ తీసుకోమని కన్విన్స్ చేస్తున్నాడు. దిస్ ఇస్ RAV4. యాక్చువల్లీ ఏంటి మనకి ఎదర్ RAV4 ఆర్ యారిస్ అనేది ఉంది కదా. మనం యారిస్ అయితే ఫైనల్ చేసినాము, అది బుక్ చేసినాం. బట్ అది మనకి డెలివరీ కాలేదు. జస్ట్ బికాజ్ అది న్యూగా లాంచ్ అవ్వడం వల్ల కస్టమ్స్లో కొంచెం క్లియర్ అవ్వడానికి డిలే అవుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ మనం జూన్ మంత్లో ఉన్న ఇంకా డెలివరీ కాలేదు. ఇఫ్ నువ్వు ఈ RAV4 తీసుకుంటే మనకి నీ బర్త్డే కల్లా డెలివరీ అయిపోతుంది. చాలా ఫీచర్స్ ఉన్నాయి, అది ఉన్నాయని నన్ను చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ నాకేంటంటే 2 రీజన్స్ అనమాట. నేను ఉన్నాను, నాకు కొత్త డ్రైవింగ్ అండ్ ఇదే ఫస్ట్ టైం కొత్తగా డ్రైవ్ చేయడం కాబట్టి లైసెన్స్ రాగానే కొత్త కార్ తీసుకుంటున్నాడు. ఈవెన్ ఒక రెంటెడ్ కార్ 1 ఇయర్ యూజ్ చేసి ఆ తర్వాత నువ్వు కొత్త కార్ తీసుకున్నా బాగుంటుంది. బట్ ఆల్ ఆఫ్ సడన్ నీకు కొత్త కార్ ఇచ్చేసి నువ్వు డ్రైవ్ చేయమంటే బిగ్ కార్ ఇచ్చేస్తే కొంచెం కష్టం కదా హ్యాండిల్ చేయడం అని చెప్పి. సో అది ఒక రీజన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ RAV4 అనేది 140 అనమాట. అండ్ ఇంకొకవేళ ముఖేష్ ప్రాడో తీసుకున్నా, సుప్రా తీసుకున్నా, ఇఫ్ సుప్రా తీసుకుంటే 200,000 ఉంది. ఇంకా ఈ ప్రాడో 180. ఏం తీసుకున్నా 300,000 అయిపోతుంది, విచ్ ఈస్ బియాండ్ అవర్ బడ్జెట్. సో నాకంత పెద్ద కార్ అక్కర్లేదు నేను ఆఫీస్కి వెళ్ళి రావడానికి. ఎనీహో మనం అంతా కలిసి వెళ్ళాలంటే ముఖేష్ కార్లో వెళ్తాం కాబట్టి. సో నాకు చిన్నది చాలు సీడన్. నేను కన్విన్స్ అవ్వను అని చెప్పి RAV4కి లేట్ అయినా పర్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక రీజన్, మనకి నా కార్ ఎప్పుడు డెలివరీ అవుతుందో అన్నది ఒక క్లారిటీ లేదు. బికాజ్ కస్టమ్స్ క్లియర్ అవ్వలేదు అక్కడ. సెకండ్ థింగ్, ప్రాడో 3 మంత్స్ వెయిటింగ్ పీరియడ్. సో మనకి కారే లేదనమాట. అప్పటి వరకు రెంటెడ్ కార్ తీసుకునే బదులు జస్ట్ గో ఫర్ ఇట్ అని చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇలా చాలా డిస్కషన్స్, చాలా రీసెర్చ్‌లు చాలా జరిగాయి. చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్, ట్విస్ట్‌లు అసలు బ్యాక్ టు బ్యాక్ అనమాట. ఫైనల్‌గా అయితే కార్లయితే తీసుకున్నాము. అసలు ఏ కార్ తీసుకున్నాము, ఏమైంది, ఏంటి, ఎవరెవరు ఏ కార్ వాడుతున్నారు ఇదంతా మీరు కమింగ్ వీడియోస్‌లో చూడొచ్చు. సో అంటిల్ దెన్ బై బై. స్టే ట్యూన్. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్.